గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అదిరేసి డ్రెస్ మేమైతే బెదిరైతే లుక్ మీరితే దడా మీకు దడా హోందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడా మీకు బాబు కోంప తీసి నీ పంపు సెట్ రత్తాలు కోకారాయిగా తీసేసి ప్యాంటు షర్ట్ వేసేసిందా ఏటి కర్మ దడ పుట్టింతదా ఏంది దడా దడా అంటా ఉన్నావు దడ ఎక్కువయ్యి సత్తావేమో చూసుకోరా ఎర్రినాకన్నా నీ కన్ను ఈ రోజు రాత్రాల మీద పడిందమ్మయ్యా అది ఎప్పుడు ప్యాంటు షర్ట్ వేయాలి నిజంగా వేస్తే నాకు దడ కాదు గుండెపోటు వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ లో బ్లూ డెనిమ్ షర్ట్ వేసుకున్న జగన్ ఫోటోలు చూసి వైసీపీ సోషల్ మీడియా తెగ ఎలివేషన్లు ఇచ్చేస్తా ఉంది మయ్యా అదే కదా వింత రాజకీయాల్లో దెబ్బతిని లండన్ కి యాసవి విడికి వెళ్తుంటే వీళ్ళేమో డ్రెస్సుల మీద కూడా భజన చేసి చేస్తున్నారు కానీ మయ్యా ఆ షర్ట్ కొత్తదేమీ కాదట సరిగ్గా ఏడాది కిందట లండన్ వెళ్ళినప్పుడు కూడా అదే డ్రెస్ లో దర్శనం ఇచ్చారు నెటిజన్లో పాత ఫోటోలు తీసి పక్కన పెట్టి పాతదే కొత్తగా సరికొత్తగా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే పాత షర్ట్ వేసుకుంటే దానికి కొత్త లుక్ అని బిల్డప్లు ఇస్తున్నారా భలే ఉందిరా ఈ కామెడీ రాజకీయం. గతంలో బటన్ నొక్కడి గురించి చెప్పుకునేవారు ఇప్పుడు చెప్పడానికి అవేమీ లేక ఆఖరికి బులుగు చొక్కాలు తెగ భజన చేసేస్తా ఉన్నారు వాటిని పెట్టి. ఏమీ లేని చోట ఆవుద వృక్షమే కదా మా వృక్షం అంటే ఇదేమయ్యా. మా బాగా చెప్పారు ఊబు రాజకీయం అజెండా ఖాళీ అయిపోతే ఇలాంటి డ్రెస్సులో పాత బండి గుడ్డల మీద ఎలివేషన్లు ఇస్తారా. అయినా ఓడిన వైసీపీ ఇక్కడ వదిలేసి చల్లని ప్రదేశాలకు వెళ్ళడం చూసి జనం నోళ్లు నొక్కుంటున్నారా. మన నాయకుడు హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉన్నాడు అని భజన చేయడం తప్ప వాళ్ళకి ఇంకో జాచ లేదు మయ్యా. ఆ భజనతోనే మునిగిపోతున్నారు. ప్రజలంతా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళ షర్ట్ల గురించి షర్ట్ల రంగుల గురించి ముచ్చట్లు పెడుతున్నారా. అప్పుడేముంది మయ్యా లండన్ లో 2 వారాలు ఉంటాడుగా అప్పుడు లండన్ లో దిగే ఫోటోలతో సోషల్ మీడియా నింపేస్తారు చూడు. నింప నువ్వు ఎన్ని ఆశాలు మార్చినా చేసిన పనులేమో జనం గుర్తెట్టుకుంటారు కానీ మహానేత కొడుకు సినిమా హీరో అవుతాడని అనుకోరు కదరా. నిజమేమయ్యా 100 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ఓదరు కొట్టాల్సింది తాను చేసిన మంచి పనుల గురించి కదా. ఇట్ట ఆపాత జట్టు కొత్త ఇస్త్రీ చేసుకుని చేసుకుంటే ముచ్చడి కోసం అంత ఖర్చు ఎందుకంట. అందుకేరా బోట్ల ధర లక్షల్లో ఉన్నా వాళ్ళ తెలివితేటలు మాత్రం పైసాకి పనికి రాకుండా పోయి మరి. సర్లేమయ్యా ఈ ఎలివేషన్లన్నీ జగన్ పాదయాత్ర ముందు చేసే బిల్డప్లు అంటావా. పాదయాత్ర ఎప్పుడో 2027 చివరిలో అంటున్నాడుగా. అది కాక 2028 చివరికి పోతుంది. వాయిదా పద్ధతి జగన్ కు మా బాగా ఇట్టమాట కదా. షార్ట్లో ఎలివేషన్లో ముఖ్యం కాదురా పని ముఖ్యం. చివరాఖరిగా నాకు డౌట్ కొట్టా ఉంది మయ్యా పదే లండన్ ఎందుకు వెళ్తున్నారు జగన్ రెడ్డి. ఆ ఒకటి అడక్కు పర్మిషన్ తీసుకున్న కోర్టుకే చెప్పడం నీకేం చెప్తాడు అయితే. ఏదో మానసిక నిపుణుడి దగ్గర మందుల కోసమే జగన్ లండన్ వెళ్తాడని కొందరు అంటూ ఉంటారు కదా అందుకే అడిగలేమయ్యా నీకేమైనా తెలిసేమోనని. లండన్ మందులా వామ్మో అవి ఏంటో నాకైతే తెలియదు రోయ్. కొంపదీసి నువ్వు ప్రతి ఆదివారం ఆ నాటు వైద్యుడి దగ్గర ఊరపిచ్చుకులే ఏం కోసం కానీ వెళ్తావు కదా. అలాగే ఏదైనా సీక్రెట్ గా తెచ్చుకుంటాడేమో జగన్ రెడ్డి ఎవడో తెలుసు. వామ్మో అటు ఇటు తిరిగి నాకే పెట్టావు ఫిట్టింగ్ నీకు దండమయ్యో నీ పోతున్నా. జాగ్రత్త రోయ్ రత్తాలు కూడా మార్చి ప్యాంట్ షర్ట్ కొనివు వచ్చే తిరునాళ్ళకి వేసుకుంటుంది అందరిని కన్విన్స్ చేస్తుంది ఏమంటా. ఏంటి మళ్ళీ ఇటు తిప్పావా నీ బాను మంచి మూడ్ లో ఉన్నట్లున్నావు. నేను తట్టుకోవడం నా వల్ల కాదు వెళ్ళిపోతున్నాను మాయో. అలా రా దారికి సన్నాసి ఓ నేరుగా ఇంటికి పోయావా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.